ప్రేక్షకులకు నమస్కారం అండి. ఊపిరితిత్తుల వ్యాధులు ఇవాళ నేను అనేక వీడియోలు దీని మీద చేస్తున్నాను. ఎందుకు అంటే అన్నిటికి కారణం ఇదేనండి. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు, ఒక మనిషి బలంగా ఉన్నాడు, మంచి ఇమ్యూనిటీ తోటి ఉన్నాడు. ఈ అన్నిటికి కారణం ఊపిరితిత్తులు, లంగ్స్. ఈ లంగ్స్ కనుక మంచి ఆక్సిజన్ అనేది మన శరీరంలో ఉన్న నర్వస్ సిస్టానికి అన్నిటికీ కనుక అందిస్తే త్రూ బ్లడ్, ఈవెన్ బ్రెయిన్, మన ప్రతి అణువు శరీరంలో ఆరోగ్యంగా ఉండటానికి కారణం ప్రాణ. ప్రాణ అంటే ఆక్సిజన్, ఆక్సిజన్ అంటే లంగ్స్. ఈ లంగ్స్ అనేదాన్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఏ ప్రాబ్లం వచ్చినా మనిషికి ఇబ్బందే కాదంట్లా, కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి కారణం లంగ్స్లోంచి రిలీజ్ అయ్యే ఆక్సిజన్ అనేది బాడీ అంతా తిరగకపోవడం వల్ల. ఎక్కడైతే మీ శరీరంలో ఆక్సిజన్ సరిపోదో అక్కడ ఉన్న సెల్స్ తొందరగా చనిపోవడం వల్ల ఆ పార్ట్ తొందరగా వీక్ అయిపోతుందండి. ఆ చనిపోయిన సెల్స్ బయటికి రాలేదనుకోండి, ఆ బయటికి తీసుకొచ్చేది కూడా బ్లడ్డే. ఆ బ్లడ్ ద్వారా వచ్చే ఆక్సిజన్ ఏమీ లేదు. మనం ఏదో అనుకుంటాం, ఒక నాలిక ఉందండి మనకి. ఈ నాలికకి రుచి అనేది ఎలా తెలుస్తుందండి? నాలిక మీద పడిన వెంటనే అది బ్రెయిన్కి వెళ్ళడం వల్ల, బ్రెయిన్ నుంచి మళ్ళీ వెనక్కి సిగ్నల్ రావటం వల్ల మనకు రుచి తెలుస్తుంది. దేని ద్వారా జరుగుతున్నాయి ఈ ప్రక్రియ అనేది? ఆక్సిజన్ ద్వారా. నాలికలో ఆక్సిజన్ కరెక్ట్గా పారిన అన్ని రోజులు మాట్లాడే మాట కానీ, రుచి కానీ, ఒక మంత్రం చదవాలన్నా, ఇంకోటన్నా అన్నిటికీ కావాల్సింది నాలికే. కాబట్టి అందుకనే నాలికని పలచగా ఉంచితే వీడికి సరస్వతి అనుగ్రహం ఉంది. నాలిక పలచగా ఉండటం వల్ల వీడికి జ్ఞానం ఉంది, మంత్రం బాగా వస్తుంది, చదువు బాగా వస్తుందని పూర్వం చెప్పేవారండి. నాలిక మీద పెట్టిన వెంటనే రుచి అనేది తెలుస్తుందంటే ఎంత ఫాస్ట్గా బ్రెయిన్కి వెళ్ళి వెనక్కి వస్తుందో మీరు అర్థం చేసుకోండి. ఆ సిగ్నల్ అనేది మనం ఏమీ ఊహించాం. నాలికే రుచి తెలిసి చెప్పే గుణం ఉందనుకుంటాం, కాదు, ఉంది. ఆ గుణం ఎక్కడి నుంచి వస్తుంది? నాలుక నుంచి మళ్ళీ ఈ సిగ్నల్ అనేది బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి మళ్ళీ వస్తుంది. అది ఎంతసేపట్లో జరుగుతుంది? సెకండ్లో 1000 వంతో అంతకంటే తొందరలోనే జరిగిపోతుంది కాబట్టి మనం దాని గురించి ఆలోచించాం. ఈ ఆక్సిజన్ అనేది మన శరీరంలో ఉన్న అనేక కోట్ల నరాలకి అన్నిటికీ కూడా బ్లడ్ ద్వారా అందటం వల్ల మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామండి. యోగులు ప్రాణాయామం ఋషులు కానీ, యోగులు కానీ, గురువులు కానీ, పీఠాధిపతులు కానీ అందరూ కూడా ప్రాణాయామం అని ఎందుకు చెప్తారండి? ప్రాణాయ ఆక్సిజన్ కాబట్టి. అందుకు దాన్ని అంత ప్రాముఖ్యత ఇచ్చి హిమాలయాల్లో యోగులు కానీ, ఋషులు కానీ, సిద్ధులు కానీ, ఎంతోమంది గొప్ప వాళ్ళు అందరూ కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రాణాన్ని ఆపుతారు. ఆ ప్రాణ యొక్క శక్తిని రిజర్వ్ చేసుకొని దాచుకుంటారు కాబట్టి వాళ్ళు 100 సంవత్సరాలు బతకగలరు కావాలంటే. ఇక్కడ శ్వాసకర్మలోకి వెళ్ళి ఆ శ్వాస గురించి చెప్తా వెనక్కి రావాలంటే ఇంకొక సిస్టమ్ ఉంటుందండి. మనిషి తను పుట్టగానే ఇన్ని శ్వాసలని లెక్క, అన్ని శ్వాసలు అయిపోయాక చనిపోతాడని, ఆఖరి మెతుకు తినేసాడరా, ఎగిరిపోయింది హంస అంటారు. వీడి పని అయిపోయిందిరా, హంస ఎగిరిపోయింది అంటారు చనిపోతే పల్లెటూరులో. ఆ హంస అనేదే వాయువు. యోగులు, ఋషులు హంస అంటారు వాయువుని. వీరబ్రహ్మం గారి పుస్తకంలో కూడా హంస అనే రాస్తారు. అందులో కూడా యోగులు, ఋషులు ఏం చేస్తారండి? ఆ శ్వాస యొక్క లెంగ్త్ పెంచుకుని ఈ శ్వాసను దాచుకున్నప్పుడు ఏమవుతుంది? మీరు ఒక రోజులో సపోజ్ 10,000 తీసుకోవాలనుకోండి, ఆ శ్వాసను దాచేసుకునే వాళ్ళు ఒక 200, 300, 500, 1000 శ్వాసలతోటి ఆపేశారు అనుకోండి. 10,000 శ్వాసలని 1000 శ్వాసలే తీసుకుంటే ఆయన 9,000 శ్వాసలు, అంటే ఇంకో 9 రోజులు దాచేసుకున్నాడు ఆయన. ఇది యోగులు, ఋషులు చెప్పే మాట అండి, నేను చెప్పేది కాదు. ఇదేదో నేను గొప్పవాడిని, నాకు తెలుసున్న సైన్స్ అని చెప్పట్లా. ఇది హిమాలయ యోగులు కానీ, ఋషులు కానీ, మన లాహిరి బాబా లాంటి మహానుభావులు కానీ, మహావతార బాబా ఏదైతే రహస్యం లాహిరి బాబాకి చెప్పారో అటువంటివన్నీ కూడా ఇక్కడ చెప్పేది అదే. ఒక మనిషి 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడండి యావరేజ్. దాన్ని యోగులు, ఋషులు అయితే
21,500 ఆపేసి 100 తీసుకునే వాళ్ళు ఉంటారు. 21,000 ఆపేసి 600 తీసుకునే వాళ్ళు ఉంటారు. రోజుకి 5, 10 చేసేవాళ్ళు కూడా ఉంటారండి. ఎప్పుడైతే వీళ్ళ శరీరంలో ఉన్న మిషను ఏదైతే ఉందో అంటే హార్ట్ అవనివ్వండి, మిగిలిన అవయవాలు అవనివ్వండి, లంగ్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా లంగ్స్ ఆక్సిజన్ తీసుకుని ఇస్తేనే హార్ట్ బాగుంటుంది. హార్ట్ పంపింగ్ బాగుంది అంటే ఆక్సిజన్ బాగున్నట్లు లెక్క. అప్పుడే రక్తం పలచబడుతుంది. రక్తం పలచబడడం వల్ల జబ్బులు తగ్గుతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండి. యోగులు ఈ శ్వాసను దాచుకోవడం వల్ల ఏంటంటే, ఈ శ్వాసను దాచేసుకుని మినిమైజ్ చేసేయడం వల్ల వాళ్ళకి హార్ట్ బీట్ కూడా తగ్గిపోతుంది, మినిమం అయిపోయి కొన్ని గంటల పాటు హార్ట్ బీట్ని ఆపే వాళ్ళు కూడా ఉంటారండి. ఇది నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ అనేక బుక్స్లో, యోగా గ్రంథాల్లోని అనేక మంది గురువులు చెప్పేది ఇదే అనమాట. ఎప్పుడైతే మీ మిషన్ పనిచేయలేదో, మీకు ఆహారం అక్కర్లేదు, నిద్ర అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు, హైబర్నేషన్లోకి మంచు ఉడత, మంచు ఎలుగుబంటి ఇలాంటివి ఏ విధంగా వెళ్ళిపోతాయో, ఈ ధ్యానం ద్వారా, శారీరక యోగా ద్వారా ఊపిరితిత్తుల్ని కంట్రోల్ చేసే శక్తి వచ్చినప్పుడు మానవుని యొక్క శరీరంలో కూడా హైబర్నేషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సాధకులు అందరూ చేసేది అది. అప్పుడు వాళ్ళ జీవితం యొక్క కాలం పెరుగుతుందన్నమాట. ఇన్ని రకాలైన అద్భుతాలు చేయాలి అంటే ఊపిరితిత్తులు బాగోవాలండి. మనకి కరోనా వచ్చిన కాడి నుంచి ఈ ఊపిరితిత్తుల యొక్క వర్క్ బాగా తగ్గిపోవడం వల్ల వేలాది మంది, లక్షల మంది ఇప్పటికే అనేక రూపాల్లో ఇబ్బందులు పడుతున్నారు. యంగ్ పీపుల్కి ఒక 18, 20, 25, 30 ఏళ్ళకి కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరుగుతుంది. ఎందుకు వస్తుంది ఇలాగా? ముందర ఎందుకు లేదు, కరోనా తర్వాత ఎందుకు వస్తుంది అంటే, ఏదైతే ఈ ఆక్సిజన్ తీసుకోవాల్సిన, పంపింగ్ చేయవలసిన ఊపిరితిత్తులు వీక్ అయినాయో, అప్పుడు ఆ బ్లడ్లో కావాల్సిన ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గటం వల్ల రక్తం చిక్కబడిపోతుందండి. చిక్కబడిపోవడం వల్ల హార్ట్ పంపింగ్ కెపాసిటీ పెంచుకుని కష్టపడడం వల్ల ఏమవుతుందంటే, ఈ బ్లాక్లు, క్లాట్లు లాంటివి ఉన్నప్పుడు డెత్ అనేది హఠాత్తుగా జరుగుతుందండి అప్పటికప్పుడు. ఇటువంటి వాటి నుంచి బయటపడాలి మనం అంటే, మా దగ్గర ఒక చక్కని ఔషధం ఉందండి. దీని పేరే శ్వాసహార అవలేహ్యం. ఇది తీసుకున్నారనుకోండి, మీ లంగ్స్ మళ్ళీ రిజోనేట్ అవుతాయి అన్నమాట. అంటే లంగ్స్లో ఉన్న బ్లాకేజీలు కానీ, ఇబ్బందులు కానీ, లంగ్స్లో ఉన్న అనేక రకాల ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా అయ్యి, మీ ఊపిరితిత్తులు చాలా బాగా మళ్ళీ శక్తిని పుంజుకొని, ఈ బ్లడ్ ఫ్లో అనేది దాని ద్వారా ఆక్సిజన్ అనేది మీ శరీరం అంతా పంపుతూ ఉంటుందండి. ఇక్కడ వీరబ్రహ్మం గారి పుస్తకంలో అయితే 3,64,00,000 కొన్ని పుస్తకాల్లోని, హిమాలయన్ యోగులైతే 72 కోట్ల చిల్లర నరాలు ఉంటాయని, ఇలాగా రకరకాలుగా ఉంది. ఎన్నైనా కొన్ని కోట్ల నరాలే మీ శరీరంలో ఉంటాయన్నమాట. అన్ని నరాల్లోకి బ్లడ్ ద్వారా ఆక్సిజన్ వెళ్ళినప్పుడే మీరు 100కి 100 పాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఈ ఆక్సిజన్ అందించే మీ ఊపిరితిత్తుల్ని కాపాడండి. మీ ఊపిరితిత్తుల్ని చక్కగా వర్క్ చేసేలాగా చేసుకోండి, వ్యాయామం చేయండి. దాంతో పాటు ఈ యొక్క శ్వాసహార అవలేహ్యం అనేది వాడుకోవటం వల్ల మీకు తెలియని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ రికవరీ అయిపోయి మీ ఊపిరితిత్తులు చక్కగా పనిచేసి మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారండి. ఓకేనండి, నమస్కారం.